రుణమాఫీ కోసం ధర్నా చేస్తున్న రైతులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. కోదాడలో బ్యాంకు ముందు నిరసనకు దిగిన రైతులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. నోటికొచ్చినట్టు రైతులను తిట్టారు. ఏం నిరసన? మీ నిరసన ₹1,00,000 రుణమాఫీ కావాలా? ఇప్పుడు పోండి, ₹1,00,000 ఖర్చయ్యేదాకా తిరగండి అంటూ నానా మాటలన్నారు. వీళ్ళందరినీ కస్టడీలోకి లాక్కెళ్లండంటూ రైతులను దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు ₹1,00,000 ఏం నిరసన నిరసన ఏం నిరసన ఇప్పుడు పోతాడు ₹1,00,000 ఖర్చు తిరుగుతాడు మొత్తం వీళ్ళందరినీ కష్టం తీసుకోండి మొత్తం అందరికీ రండి ఇక్కడ మొత్తం ఇప్పుడు కేసు తిరుగుతారు తిరగండి ఇప్పుడు ₹1,00,000 ఏం నిరసన నిరసన ఏం నిరసన ఇప్పుడు పోతాడు ₹1,00,000 ఖర్చు తిరుగుతాడు తిరగండి మొత్తం వీళ్ళందరినీ కష్టం తీసుకోండి మొత్తం అందరికీ రండి ఇక్కడ మొత్తం ఇప్పుడు కేసు తిరుగుతారు తిరగండి ఇప్పుడు ₹1,00,000 ఏం నిరసన నిరసన ఏం నిరసన ఇప్పుడు పోతాడు ₹1,00,000 ఖర్చు తిరుగుతాడు తిరగండి మొత్తం వీళ్ళందరినీ కష్టం తీసుకోండి మొత్తం అందరికీ రండి ఇక్కడ మొత్తం ఇప్పుడు కేసు తిరుగుతారు తిరగండి ఇప్పుడు ₹1,00,000 ఏం నిరసన నిరసన రుణమాఫీ కోసం ధర్నా చేస్తున్న రైతులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. కోదాడలో బ్యాంకు ముందు నిరసనకు దిగిన రైతులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. నోటికొచ్చినట్టు రైతులను తిట్టారు. ఏం నిరసన? మీ నిరసన ₹1,00,000 రుణమాఫీ కావాలా? ఇప్పుడు పోండి, ₹1,00,000 ఖర్చయ్యేదాకా తిరగండి అంటూ నానా మాటలన్నారు. వీళ్ళందరినీ కస్టడీలోకి లాక్కెళ్లండంటూ రైతులను దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రుణమాఫీ కోసం ధర్నా చేస్తున్న రైతులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. కోదాడలో బ్యాంకు ముందు నిరసనకు దిగిన పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, రైతులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రుణమాఫీగా ఉన్నటువంటి రైతుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. 2,00,000 పైనటువంటి రుణమాఫీ చేసినటువంటి రైతులకు సంబంధించి పైన ఉన్నటువంటి డబ్బులు కడితే 2,00,000 రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారులు ఆశ పెట్టారు. చాలా మంది రైతులు అప్పులు తీసుకొచ్చి 2,00,000 పైనటువంటి అమౌంట్ అంతా కూడా బ్యాంకులలో జమ చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు 2,00,000 రుణమాఫీ కాలేదు. ₹1,00,000 రుణమాఫీ కానటువంటి రైతులు కూడా నల్గొండ జిల్లాలో 30-40% మంది ఉన్నారు. ఈ రోజు కడుపు మండినటువంటి రైతులు చిలుకూరు, కోదాడ పిఎస్సిలకు సంబంధించినటువంటి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు దిగారు. సొసైటీ కార్యాలయాలకు తాళాలు వేసి అధికారులను అందులో నిర్బంధించి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు రైతులపైన దురుసుగా ప్రవర్తించారు. రైతులపైన కొంత కాఠిన్యంగా వ్యవహరించడం జరిగింది. కోదాడ పట్టణంలో అయితే రైతుల్ని అరెస్ట్ చేయండి అంటూ అక్కడ ఉన్నటువంటి సిఐ ఆ రైతులను బెదిరించినటువంటి ఘటన కూడా అక్కడ చోటు చేసుకుంది. దాదాపు 2 నెలలుగా తిరుగుతా ఉన్నాం, ఏ ఒక్క అధికారి సమాధానం చెప్పట్లేదు, ఏ ఒక్క అధికారి కూడా మాకు ఏం చెప్పట్లేదు అంటూ వాళ్ళు వాపోయి అక్కడ బోరున వినిపిస్తున్నటువంటి సందర్భంలోనే పోలీసులు వాళ్ళపైన జాలి విధించకుండా, మానవ దృక్పథంతో వ్యవహరించకుండా రైతులను ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి తోటి రైతులు కూడా మేము కూడా స్టేషన్ కు వస్తామంటూ అక్కడ ఉన్నటువంటి జీపుకు అడ్డం తిరగడంతో అక్కడ రైతులను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు. ఈ రోజు ఈ పోలీసులు చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారిగా కలకలతయింది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా అది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన సతీమణి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఘటన పట్ల వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆశ పెట్టారు, మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనులు జోరుగా జరుగుతా ఉన్నాయి. ఆ పనులన్నింటినీ పక్కన పెట్టి కార్యాలయ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మా గొడుగు చెప్పుకుందామని వస్తే పోలీసులు మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మమ్మల్ని లాఠీ చార్జ్ చేశారని కూడా రైతులు బోర్న విలిపిస్తా ఉన్నారు. వెంటనే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, ఏదైతే 2,00,000 పైనటువంటి అమౌంట్ కట్టమన్నారో మేమందరూ కూడా అప్పులు తీసుకొచ్చి కట్టాం. అప్పులు తీసుకొచ్చి కట్టిన తర్వాత బ్యాంక్ అధికారులు మళ్ళీ ముఖం చాటేస్తా ఉన్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ సంఘాల దగ్గరికి, వ్యవసాయ సంఘాల దగ్గరికి వెళ్తే బ్యాంకుల దగ్గరికి ఇస్తా ఉన్నారు. ఇంకా తిరగలేక మేమందరం ఈ రోజు సొసైటీ కార్యాలయానికి తాళం వేస్తే పోలీసులు మా బాధ అర్థం చేసుకోకుండా మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా రైతులు ఒక్కసారిగా వాపోతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, దుఃఖిస్తా ఉన్నారు. రైతుల్ని దుఃఖించేలాగా చేసినటువంటి ప్రభుత్వం, పోలీసులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలవలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా దగ్గరలోకి వచ్చింది, ఆ కాలం దగ్గరకు వచ్చిందని కూడా రైతులు శాపనార్థాలు పెట్టారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తం వీళ్ళందరినీ కష్టం తీసుకోండి మొత్తం అందరికీ రండి ఇక్కడ మొత్తం ఇప్పుడు కేసు తిరుగుతారు తిరగండి ఇప్పుడు ₹1,00,000 ఏం నిరసన నిరసన ఏం నిరసన